కాకతీయ మహారాజులు పూజించినటువంటి కాళీ భద్రకాళి అమ్మవారు మాతృదేవతగా పూజించబడుతుంది. ముఖ్యంగా శక్తిపీఠంలో భద్రకాళి అమ్మవారు శక్తి రూపంగా యుద్ధంలో గెలుపుదలకు రక్షణ ప్రతీకగా భావించబడతాయి. ఆమె దివ్యమూర్తి మరియు ఆమెకు అనేక కథలు పురాణాల ద్వారా వివరణలు ఉన్నాయి. భద్రకాళి అమ్మవారు వరంగల్లో ప్రసిద్ధ దేవత, శక్తి స్వరూపం. ముఖ్యంగా చాణుక్యుల కాలంలో నిర్మించబడిన ప్రాచీన ఆలయానికి ఆదిదేవత. ఈ ఆలయం 1950 తర్వాత ప్రారంభమైంది. భద్రకాళి అమ్మవారు భారీ రాతి విగ్రహం, 8 చేతులతో, ఆయుధాలతో, సింహ వాహనంతో ఉంటుంది. ఇది కాకతీయ శిల్పకళకు, చారిత్రక వారసత్వానికి నిదర్శనం. భక్తులకు అత్యున్నత పవిత్రమైన స్థలం. భద్రకాళి దేవస్థానం తెలంగాణ రాష్ట్ర వరంగల్లో ఉంటుంది. ఈ దేవాలయం నగర నది ఒడ్డున వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజీ నుండి 1 కిలోమీటర్ దూరంలో వరంగల్ నగరానికి హన్మకొండకి మధ్య భద్రకాళి సరస్సు ఒడ్డున కొండపై ఉంటుంది. భద్రకాళి చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభాలతో ప్రశాంతమైన వాతావరణంలో విరజిల్లుతూ ఉంటుంది. భద్రకాళి సరస్సు భద్రకాళి అమ్మవారి ఆలయానికి పక్కనే ఉండే భద్రకాళి సరస్సును భక్తులు అత్యున్నత పవిత్రగా భావిస్తారు. దీనిని పవిత్రతను కాపాడేందుకు ఈ ఆలయ సరస్సులోకి ఎవరిని అనుమతించరు. భద్రకాళి ఆలయం దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. చాణక్యుల కాలం నాటి ఆలయ నిర్మాణ శైలి. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో ఆలయ బంగార వర్ణంలో మెరిసిపోతుంది. అందుకే భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా పిలుస్తారు. ఒకానొక సమయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం అమ్మవారి ఎడమకన్నుగా ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఓరుగల్లు కాకతీయ పాలనలో ఉన్నప్పుడు వారి అమ్మవారి విశేషంగా ఆదరించేవారంట. వారు కొల్లూరు గనుల నుంచి వెలికి తీసిన కోహినూర్ వజ్రాన్ని అమ్మవారి ఎడమకన్నికి అమర్చారని కాకతీయ వైభవ చరిత్ర ద్వారా తెలుస్తుంది. గర్భాలయంలో అమ్మవారి విగ్రహం రాతితో చేయబడిన జీవం ఉట్టిపెడలా కనిపిస్తుంది. అమ్మవారి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో కొలువుదూరి భక్తులకు దర్శనమిస్తుంది. 8 చేతులతో కొలువైన అమ్మవారి దర్శనం కమనీయం. అమ్మవారి కుడివైపున ఉన్న 4 చేతుల్లో ఖడ్గం, చూరిక, జపమాల, డమరుకం ఉంటే ఎడమవైపు ఉన్న 4 చేతులతో గంట, త్రిశూలం, చన్న మస్తకము, పనపత్రాలు ఉంటాయి. అమ్మవారితో పాటు ఇక్కడ శ్రీలక్ష్మీ గణపతి, శనీశ్వరుడు, శివుడు వంటి ఉప ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రతినిత్యం దీపధూప నైవేద్యాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో శరణ్య నవరాత్రులు, చైత్రమాసంలో వసంతరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇక ఆషాఢమాస పౌర్ణమి నాడు అమ్మవారి రకరకాలుగా కూరగాయలు, పండ్లతో శాకాంబరిగా అలంకరిస్తారు. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడి రూపంలో అలంకరించి పూజిస్తారు. ఎంతోమంది భక్తులు తమ కోరికలు తీర్చమని ఆ దేవుణ్ణి, ఆ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. ఏఎస్ మీడియా ద్వారా భద్రకాళి అమ్మవారు అందరినీ చల్లగా చూసి సుఖ సంతోషాలతో ఆశీర్వదించాలి.